మాజీ ఎంపీ నందిగం సురేష్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్ పోలీస్ కస్టడీలో వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నివాసంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, పోలీసుల సోదాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఏ అంశానికి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నరేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్ నివాసమైన తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెంలోని తన ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్నటికి 14 రోజులు రిమాండ్ ముగిసిన తర్వాత కూడా మరొక 14 రోజులు ఆయనకు రిమాండ్ పొడిగించారు. ఈ 14 రోజుల రిమాండ్ లో ఉన్న నందిగం సురేష్ ను 2 రోజుల పాటు ఈ నెల 15 నుంచి 17 వరకు 2 రోజుల పాటు అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ చేశారు. ఆ విచారణలో వెల్లడైన పలు అంశాలు సమాచారం ఆధారంగా పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయనపాలెంలో ఉన్న నందిగం సురేష్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఓవైపు తెలుగుదేశం పార్టీ దాడికి కేసుతో పాటు అదే తుళ్లూరు మండలంలోనే వెలగపూడి గ్రామంలో 2021లో జరిగిన ఒక మరియమ్మ అనే హత్య కేసు సంబంధించి కూడా నందిగం సురేష్ ఆ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా కూడా ఆయన ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరియమ్మ హత్య కేసులో మొత్తం 36 మందిపై కేసు నమోదవగా వారిలో నందిగం సురేష్ కూడా ఒకరున్నారు. అప్పుడు అధికారం వైసీపీ పార్టీ అధికారంలో ఉండటం నందిగం సురేష్ ఎంపీగా నేపథ్యంలో పోలీసులు కనీసం అతన్ని విచారణకు కూడా పిలవనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కేసులో కూడా పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన ఆధారాల కోసం ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ప్రస్తుతానికి పోలీసులు సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో సోదాలు అయిపోయిన తర్వాత ఎలాంటి సమాచారం సేకరించారు, ఇది ఏ కేసులో పోలీసులు సోదాలు చేస్తున్నది కూడా మరి కొద్దిసేపట్లో అయితే స్పష్టత రానుంది. నరేష్, రైట్, సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.